అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమరహృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథ విందామా. తిరుగుళ్ళు బాగా తగ్గించేసింది. ఫ్రెండ్స్ ఎవరు అసలు ఇంటికి రావడం లేదు. చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవడం మానేసింది. అర్ధరాత్రి వరకు క్లబ్లో గడపడం స్వస్తి పలికినట్టే ఉంది. ఎక్కువగా ఇంట్లోనే ఉంటుంది. వీలైనంత సమయం రాజాతోనే కలిసి గడుపుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి సుజాత 2-3 సార్లు పిలవకుండానే వస్తుంది. భోజనం దగ్గర తనతో పెద్దగా మాట్లాడడం లేదు. రాజాతోనే కబుర్లు చెబుతుంది. తనకు కావలసినవి సుజాతని అడిగి మరీ వేయించుకుంటుంది. ఇదివరకులా తన భోజనం అయిపోగానే కుర్చీని వెనక్కి నెట్టి నిర్లక్ష్యంగా వెళ్ళి చేయి కడుక్కొని వెళ్ళిపోవడం లాంటి పనులు చేయడం లేదు. కృష్ణ కావాలనే చెల్లెలతో సీరియస్గా ఉన్నాడు. ఆ రోజు తను అలా కఠినంగా మాట్లాడబట్టే మాధవిలో మంచి మార్పు వచ్చింది. తను ఎప్పుడో ఈ పని చేయాల్సింది. ప్రేమగల తల్లిదండ్రులు కన్నబిడ్డల్ని కూడా దారి తప్పినట్టు తెలిస్తే మందలించడం మామూలే. ఆ రోజు మధు మనసు బాధ పెట్టానా? చెల్లెల్ని పిలిచి చెప్పేద్దామా అని 1-2 సార్లు అనుకున్నా. అతను మాధవిలో ఈ మంచి మార్పు రావటం చూసి విరమించుకున్నాడు. తను కోరుకున్నది ఇదే. రాజాతో మాధవి ప్రేమగా ఉండడం. స్పర్ధలమయం అయిన సంసార జీవితం చక్క చేసుకోవాలంటే ధైర్యంగా నిలబడి భర్త మాటలకి లొంగకుండా, అతని చేతిలో బొమ్మ కాకుండా చదువు వైపు మనసు లగ్నం చేసుకొని తనకి తాను స్వతంత్ర ప్రతిపత్తి తెచ్చుకోవడం. మాధవి కాస్త శ్రద్ధ ఏకాగ్రత కనబరిచిన ఈ పాటికి ఏదో ఒక దానిలో స్థిరపడిపోయేది. ఆ మధ్య ఇంటీరియర్ డెకరేషన్ అంది. డబ్బు పెట్టుబడి పెట్టాడు. ఓ పెద్ద హోటల్కి కాంట్రాక్ట్ ఇప్పిస్తే వాళ్ళతో దెబ్బలాడి వచ్చేసింది. తనే ఇంకొకరిని మాట్లాడి ఆ పని పూర్తి చేయించాడు. లేకపోతే అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళ కేసు పెట్టి నష్టపరిహారం అడిగే అవకాశం ఉంది. ఒకసారి అమచూర్ రేడియో ట్రైనింగ్ అయ్యి స్వంతంగా పెట్టుకుంటానంది. మరోసారి డ్రెస్సెస్ షాపు. ప్రతిదీ పెట్టే వరకే ఆర్భాటం. పెట్టిన తర్వాత దాని మీద శ్రద్ధ ఉండదు. క్రింద ఉద్యోగులకి అప్పచెప్పి ఏ ఫ్రెండ్స్తోనో ఊరు వెళ్ళిపోతుంది. కృష్ణ చైతన్యకి చెల్లెలకి చెప్పి విసుగు వచ్చేసింది. ఫైల్ వదిలేసి వెనక్కి వాలి చెయ్యి తల కింద పెట్టుకుని కృష్ణ చైతన్య పరధ్యాసగా ఆలోచిస్తుంటే సుజాత వేడివేడి కాఫీ ఇచ్చింది. చాలా బోరుగా ఉంది సుజా అన్నాడు కృష్ణ చైతన్య కాఫీ కప్పు అందుకుంటూ. ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిందని చిరాకుగా ఉన్నట్టుంది. ఎప్పుడూ అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయా? అప్పుడప్పుడు మన ఊహలు తారుమారు చేసి భగవంతుడు నేను ఒకరిని ఉన్నాను, మీదేం కాదు అని మన నెత్తి మీద ముట్టినట్టు చెబుతుంటాడు. మీ ప్రోగ్రాం ఎలాగూ క్యాన్సిల్ అయ్యింది. ఇంకేం పని లేదుగా. మనం అమర దగ్గరికి వెళ్ళి చాలా రోజులైంది, వెళ్దామా అంది. కృష్ణ చైతన్య ఆ మాట వినగానే అయిష్టంగా ముఖం తిప్పేసుకుని ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు. ఎందుకండి ఈ మధ్య చూస్తున్నాను మిమ్మల్ని అమర ప్రసంగం తెస్తే అలా ఉంటున్నారు. అమర వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? అదేం లేదు ముక్తసరిగా అన్నాడు. మీరు అలా అనకండి, ఏదో ఉందని నాకు అనిపిస్తుంది. నువ్వు ఏదో ఊహించుకుంటే నేనేం చేయలేను. అతను లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. ఊహించుకోవటమా? ఏం కాదు. మొన్న మీరు ఊళ్ళోనే ఉన్నారు. అమర బర్త్డే వెళ్దామంటే రాలేదు. నువ్వు వెళ్ళు, నేను సాయంత్రం వస్తానన్నారా? సాయంత్రం రాలేదు. ఇంటికి వచ్చేశారు. రమ్మని ఫోన్ చేసి అలసటగా ఉందన్నారు. నేను ఇంటికి వచ్చి అడిగితే మర్చిపోయాను అన్నారు. ఇప్పుడైనా ఫోన్ చేసి విష్ చేయండి అంటే ఇప్పుడేమిటి అంటూ విసుక్కున్నారు. సెంటర్ మాటలు నేనేమైనా చెప్పబోతే మాట మారుస్తున్నారు. అసలు అమర ఏం చేసిందండి? అబ్బబ్బా, నీకు అమర ఒక్కదాని మీదనే ఏకాగ్రత. నాకు 1,00,000 పనులున్నాయి, సమస్యలున్నాయి. నీ స్నేహితురాలు ఏదో ఆర్థికంగా చిక్కుల్లో ఉంది, సాయం చేద్దామంటే చేశాము, అంతటితో సరి. ఇక ఆపై జోక్యం నాకు ఇష్టం లేదు. నేను అందరికీ అలాగే చేశాను, ఇది అంతే. అతని గదిలోంచి వెళ్ళిపోబోతున్నాడు. కృష్ణ, వారందరూ అమర ఒకటేనా? నాకు ఒకటే, సరేనా? నన్ను ఇక విసిగించకు. రాజా పరిగెత్తుకొచ్చాడు. మమ్మీ అమరాంటి వచ్చింది. సుజాత ఈ మాట వినగానే చప్పున బయటికి వచ్చింది. రా అమర, ఇప్పుడే నీ గురించి నేను కృష్ణ అనుకుంటున్నాం. మీ ఇంటికి వచ్చి చాలా రోజులయ్యింది. బర్త్డే రోజు కూడా రాలేకపోయానని అంటున్నాడు తను కదండి. భర్తను అడిగింది. కృష్ణ చైతన్య కాదని తిరస్కరించలేకపోయాడు. అవునని అంగీకరించను లేదు. హలో ఫన్నీ ఈ లోపల వచ్చి హలో ఆంటీ అంటూ సుజాత చేతిని పట్టుకున్నాడు సంతోషంగా. రాజా ఫణి చేతి మీద చురుకుమని ఒకడు కొట్టి తల్లి చేయి లాగేశాడు. మా మమ్మీ అన్నాడు. సుజాత అమర ఇద్దరూ తెల్లబోయారు. రాజా, ఏమిటిది? ఈ బ్యాడ్ మేనర్స్ ఏమిటి?
ఫణికి సారీ చెప్పు అన్నాడు కృష్ణ చైతన్య. నేను చెప్పను అన్నట్టు చూశాడు రాజా. పర్వాలేదులేండి అంది అమర. ఇంత ఈర్ష్య వచ్చేసిందేమిటి అంది సుజాత ఆశ్చర్యంగా. రాజా చెబుతావా లేదా? చెప్పకపోతే నేను నీతో మాట్లాడను కృష్ణ చైతన్య ఆగ్రహంగా అన్నాడు. రాజా తండ్రి వైపు చూశాడు. తండ్రి మొహంలో కోపం కనిపించిందేమో. అయిష్టంగా ఫణి దగ్గరికి వచ్చి సారీ ఫణి అన్నాడు. ఇద్దరూ వెళ్ళి ఆడుకోండి, నీ ఫజిల్ ఫణికి కూడా చూపించు కృష్ణ చైతన్య చెప్పాడు. ఫణి రాజా చేపట్టుకున్నాడు. రాజా విదిలించబోయి ఆగాడు. ఇద్దరూ రాజా గదిలోకి వెళ్ళారు. నమస్కారం అమరగారు. ఎప్పుడు వచ్చిందో మాధవి అంది. ఆ కంఠం ఎంతో మర్యాదగా ఉంది. నమస్కారం అంది అమర. కృష్ణ చైతన్య గదిలోకి వెళ్ళిపోయాడు. రా అమర, ఇప్పుడే నేను కృష్ణ నీ దగ్గరికి వద్దామా అనుకుని వానగా ఉందని ఆగిపోయాం. ఆయన బెంగళూరు వెళ్తున్నారని అన్నావుగా సుజా. వారి టైం తన వల్ల డిస్టర్బ్ అయ్యిందేమోనని నొచ్చుకుంటూ అంది. ప్లేన్ క్యాన్సిల్ అయ్యింది, మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అలాగా అంది అమర. ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అమర బ్యాగ్ తెరిచింది. కట్టవలసిన లోన్ తాలూకా చెక్ తీస్తూ, దీంతో ఆఖరి పేమెంట్ అయిపోయింది అని పాస్బుక్ చూపిస్తూ, సుజా ఇక నెల ఇంత డబ్బు వస్తుంది, నేనేం చేయను అంది. నన్ను అడుగుదాం ఉండు అంది. గదిలో కృష్ణ చైతన్య కిటికీ దగ్గర నిలబడ్డాడు. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఏదో విధంగా అమర గురించిన ప్రసక్తి వస్తుంది. ఆమె త్వరలో చాలా స్థిరపడింది, బాగా కష్టపడుతుంది. ప్రశంసించేవారు కొందరైతే నీలాంటి అండ ఉండడం ఆవిడ అదృష్టం అని వ్యంగ్యంగా బాణాలు విసిరేవారు మరికొంతమంది. కృష్ణ చైతన్య అమర కుటుంబాన్ని తన కుటుంబంతో సంబంధం విడదీయాలని నిర్ణయం చేసుకున్నాడు. దానిలో ప్రథమ భాగమే సుజాతని ఆ విషయంలో నిరుత్సాహపరచడం. కృష్ణ కొంచెం ఇలా వస్తావా? సుజాత వచ్చింది. ఏమిటి? అమరకి సలహా కావాలట. ఇప్పుడు చెబుతారా? మళ్ళా ఇంకోసారి రమ్మంటారా? లేక ఫోన్లో మాట్లాడమంటారా? అతనికి అర్థమైంది సుజాతకి తన మీద కోపం వచ్చింది, అందుకే అలా అంటుంది. కృష్ణ చైతన్య మౌనంగా డైనింగ్ హాల్లోకి నడిచాడు. అమర చెక్ ఇచ్చింది. బ్యాంక్ పాస్బుక్ చూపించి డబ్బు విషయం చెప్పింది. కృష్ణ చైతన్య చూశాడు. రాబడి బాగా ఉంది, ఇంటి ఖర్చు చాలా పొదుపుగా డబ్బు తీస్తుంది. పాస్బుక్ చూస్తే అమర డబ్బుని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తుందో తెలిసిపోతుంది. కృష్ణ చైతన్య అమరని పేరిట పెట్రోకెమికల్స్లో షేర్స్ కొనమని చెప్పాడు. అమర పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమన్నాడు. 1-2 ఏళ్ల తర్వాత ఎక్కడైనా స్వంతది ఫ్లాట్ లోన్ తీసుకొని కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ. అమరకి ఆ సలహా సంతృప్తిగా అనిపించింది. ఇప్పుడే 1 నిమిషం టీ ఇస్తాను అంది సుజా వంట మనిషిని పిలుస్తూ. వద్దు సుజా అంటుంది అమర. వానగా ఉంది, అందరం తాగుదాం అంది. ఇంతలో రాజా పెద్దగా అరుపులు ఏడుపు వినిపించాయి. అందరూ ఆ గదిలోకి పరిగెత్తాడు. ఫణి రాజా కొట్టుకుంటున్నారు. ఇద్దరు ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని నేల మీద దొర్లుతున్నారు. అమర సుజాతను తీసుకుని వెళ్ళి ఫణిని విడిపించింది. కృష్ణ చైతన్య కూడా వచ్చి రాజాని లేవదీశాడు. ఎందుకురా రాజాని అలా కొడుతున్నావు? అమర ఫణి చెంపలు వాయించింది. వీపు మీద వేస్తుంటే సుజాత వచ్చి ఆపింది. పిల్లలేదో కొట్టుకున్నారులే అంది సుజాత. అసలు ఏమైంది అడిగాడు కృష్ణ చైతన్య రాజాని. రాజాకి ముక్కు దగ్గర నుంచి రక్తం వస్తుంది. పని వాళ్ళంతా వచ్చి గుమ్మంలో మూగారు. అయ్యో రక్తం వస్తుంది. మాధవి పరిగెత్తుకు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి తీసి దూది అందించింది. రాజా బిగపట్టుకున్నాడు. కృష్ణ చైతన్య దూదితో రక్తం తుడుస్తూ తన గదిలోకి తీసుకువెళ్ళిపోయాడు. సుజాత ఫణి చేయి పట్టి డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చింది. ఏమైంది ఫణి అంది. సుజాత అసలు బాధకు తట్టుకోలేని మనిషిలా అప్పుడే మొహం కమిలినట్లయింది. సుజా నేను వెళ్తాను. అమర కొడుకుని తీసుకుని గబగబా వెళ్ళిపోయింది. అమర ఇంటికి రాగానే ఫణిని జుట్టు పట్టుకుని రాజాని ఎందుకు కొట్టావు అని నిలదీసింది. మా రే ఫణి నత్తితో మాటలు రావడం లేదు. అమర వాడిని గదిలోకి తోసి బయట తలుపులు గడియ పెట్టి వచ్చి మంచం మీద కూలబడింది. అమరకు మతిపోయినట్లయింది. ఫణి ఎందుకు అలా చేశాడు? సిగ్గుతో ప్రాణం చచ్చిపోయినట్లుగా ఉంది. రాత్రి అయింది. అమర అలాగే కూర్చుంది. రాజాకి ఎలా ఉంది? సుజాత ఫోన్ చేయలేదు. అమర తన్నే చేద్దామని ఫోన్ తీసింది, కానీ మొహం చెల్లలేదు. ఫోన్ పెట్టేసింది. సుజా ఫోన్ చేయలేదంటే వాడికి చాలా బాధ కలిగినట్టే. బాధ కలగదా? తనకే ఇంత బాధగా ఉంటే అయినా అసలు ఇంత కలిసి ఉండేవాళ్ళు ఎందుకు అలా కొట్టుకున్నారు? అమర టైం చూసింది. రాత్రి 10 గంటలు అవుతుంది. ఫణి సాయంత్రం 5 గంటల నుండి ఆ గదిలో బందీలా ఉన్నాడు. గుండెలు చెదిరిపోయినాయి. వెంటనే వెళ్ళి తలుపు తీసింది. గది చీకటిగా ఉంది. లైట్ కూడా వేయలేదు. ఫణి పిలిచింది. ఏడుపు సమాధానంగా వినవచ్చింది. నిస్సహాయంగా ఉన్న ఏడుపు అమర గుండెలు కత్తితో చీలుస్తున్నట్టుగా ఉంది. లైట్ వేసింది. ఫణి చప్పున దగ్గరికి వెళ్ళింది. ఫణి నేల మీద ముడుచుకొని పడుకుని ఏడుస్తున్నాడు.
అమర చప్పున దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చుని ఫనీ అని పిలిచింది. ఫనీ ముఖం ఎత్తలేదు. బలవంతంగా ఇటు తిప్పింది. అమర హృదయం వెంటనే కేవుమన్నట్టు అయింది. ఫనీ ముఖం వాచి ఉంది. ఎడమ కన్ను నల్లగా కమిలిపోయి ఎర్రబడి నీళ్లు కారుతుంది. కన్ను తెరవలేకపోతున్నాడు. ఫనీ గుండెలకు హత్తుకుంది. ఎందుకు నాన్న అలా కొట్టావు రాజాని? అంకుల్ ఆంటీ మనకెంత సాయం చేశారు. ఎందుకు కొట్టావో చెప్పు. మరే రాజా మీ అమ్మ దొంగది అన్నాడు. మా డబ్బు మీరు కాజేస్తున్నారు అన్నాడు. నాకు కోపం వచ్చిందమ్మా బావురుమన్నాడు. ఫన్నీ అమర కొడుకుని దగ్గరికి తీసుకుని గుండెల్లో దాచేసుకున్నట్టుగా చుట్టేసుకుంది. నాకెందుకు చెప్పలేదు? ఆంటీకి ఎందుకు చెప్పలేదు? అంకుల్కి చెప్పాలి కానీ అలా కొడతారా? ఫన్నీని చేయి పట్టి యువతలికి తీసుకువచ్చింది. కంటి డాక్టర్ గారు అమ్మాయి తన క్రష్లో ఉంది. ఆయనకు ఫోన్ చేసింది. 10 నిమిషాల్లో ఆయన కారులో వచ్చారు. కంటికి ఇంత దెబ్బ ఎలా తగిలిందమ్మా? పర్వాలేదులే, భయపడవద్దు, తగ్గుతుంది. 4 రోజులు కంటికి కట్టు ఉండాలి అని చెప్పాడు. ఫణికి టెంపరేచర్ కూడా వచ్చింది. ఆయన మందులు ఇచ్చి వెళ్ళారు. అమరకి ఒక విషయం హాయిగా అనిపించింది. ఇదివరకైతే ఎవరి సాయమైనా అడగాల్సి వచ్చేది. ఫోన్ ద్వారా డాక్టర్ని ఇంటికి పిలిచి కొడుక్కి వైద్యం చేయించగల స్తోమత వచ్చింది. కానీ అది ఎవరి వల్ల? అమరకి బాధ రెట్టింపు అయ్యింది. ఫనీ జావ తాగి నిద్రపోయాడు. అమర వెళ్ళి ఫోన్ చేసింది. టైం 11 గంటలు కావస్తుంది. ఫోన్ రింగ్ అయింది. హలో, అవతల నుండి కృష్ణ చైతన్య పలికాడు. సుజా మా పూర్తి చేయలేకపోయింది. నిద్రపోయింది. ఒక్క క్షణం మౌనం. రాజా ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. జవాబు ముక్తసరిగా ఉంది. ఐఎమ్ సారీ జరిగిన దానికి అంది అమర. దట్స్ ఆల్ రైట్. అతను కట్ చేసినట్టే ఫోన్ పెట్టేశాడు. అమర మనసు ఫోన్ పెట్టేస్తుంటే కొండంత బరువును మోస్తున్నట్టుగా అనిపించింది. 4 రోజులు అయ్యింది. ఫణి కన్ను బాగా తగ్గిపోయింది. ఇంకా కంటి కింద నలుపు మాత్రం కొద్దిగా ఉంది. సుజాత మర్నాడే వచ్చింది. ఈ పిల్లలు ఇలా కొట్టుకున్నారేమిటమరా? నాకు మతిపోతుంది అంది. ఎవరో ఏదో చెప్పి ఉంటారు సుజా, దాన్ని నువ్వు పెద్దగా సీరియస్గా తీసుకోకు అంటూ అమర అనునయించింది. రాత్రి ఫోన్ చేసిన సంగతి ఉదయమే కృష్ణ చైతన్య చెప్పాడుట. సుజాత ఫణి కన్ను చూసి బాధపడింది. ఇద్దరూ కొట్టుకోకూడదు. రాజా ఏదైనా అంటే నాతో చెప్పు అంది సుజాత తొందర పని ఉండటం వల్ల ఎక్కువసేపు కూర్చోలేదు. 4 రోజుల తర్వాత స్కూల్కు వెళ్ళిన ఫణి 4 గంటలకు తిరిగి వచ్చాడు. ఉదయం వేసుకు వెళ్ళిన మల్లెపూ లాంటి తెల్లటి డ్రెస్సు మట్టి మరకలు అయ్యింది. టై చిరిగింది. ఒక కాలు బూటు లేదు. ఏమిట్రా ఇది అంది. ఫణి బ్యాగ్ డైనింగ్ టేబుల్ మీద గిరాటేస్తూ, అమ్మ రాజా నన్ను మళ్ళీ కొట్టాడే. 1 కొడితే ఊరుకున్నాను, కొట్టొద్దన్నాను. 2వ దెబ్బ కొడితే ఆ తర్వాత నేను కొడతా అన్నాను. 3వది కొట్టాడు, నేను కొట్టాను. ఇద్దరం కింద పడ్డామే. పిల్లలంతా మూగారు. హెడ్ మాస్టర్ వచ్చారు. ఇదిగో ఈ ఉత్తరం ఇచ్చారు అంటూ ఉత్తరం అక్కడ పెట్టి గదిలోకి వెళ్ళిపోయాడు. అమర చదివింది. అమర గారికి, మీ అబ్బాయి ఫణి ప్రవర్తన ఏమీ బాగాలేదు. చిరంజీవి రాజాని కొట్టాడు. ఇంకోసారి ఇలా జరిగితే అబ్బాయిని స్కూల్ నుండి డిస్మిస్ చేస్తామని ఇప్పుడే మీకు తెలియజేస్తున్నాం. మీరు పిల్లల ప్రవర్తన గురించి శ్రద్ధ తీసుకోండి. అమర నిరుత్తురాలయ్యింది. ఫణి బట్టలు మార్చుకు వచ్చాడు. రాజా ఏమీ అన్నా కొట్టవద్దని అన్నానుగా అంది కోపంగా. నువ్వు కూడా నన్నే తిడతావు. ఆ హెడ్ మాస్టర్ కూడా నన్నే కొడతాడు. నేనేం తప్పు చేయకపోయినా మీరంతా నన్నే తిడతారు. ఫణికి ఏడుపు వచ్చేసింది. నన్ను రాజా కుక్క అని తిట్టి కొడుతుంటే ఎంతసేపు ఊరుకోను? రాజా ఫ్రెండ్ మురళి కూడా బ్యాగ్ పెట్టి కొట్టాడు. ఊరుకుంటే కింద పడేసి ఇంకా కొడుతున్నారు. ఫణి గొంతు దగ్గర నరాలు కనిపిస్తుండగా దుఃఖంతో పెగిలి రాలేదు. అమర నిట్టూర్చింది. రాజాకి ఏమైంది? పోనీ కొద్ది రోజులు స్కూల్ మానేసేయి అంది. నేనెందుకు మానాలి అన్నాడు. అమర జవాబు చెప్పలేకపోయింది. పిల్లలిద్దరూ కొట్టుకుంటున్నారు అంటే అదెంత నవ్వుల పాలు. ఎన్ని కథలు ప్రచారం అవుతాయో. సుజాతకి ఫోన్ చేసింది. సుజాత కూడా అంగీకరించింది. నేను రాజాని ఎంత అడిగినా చెప్పడం లేదు అమర. ఇంకెప్పుడు చెయ్యనులే అంటాడు. కానీ నాకు నమ్మకం లేదు. ఏమో పట్టించుకోవద్దులే, ఏదో పిల్లలు అన్నారు. ఫణి స్కూల్ మానమంటే ఏడుస్తున్నాడు. అమర హెడ్ మాస్టర్ రాసిన ఉత్తరం గురించి చెప్పింది. నేను వస్తున్నా ఉండు అంది సుజాత వచ్చింది. అమరకి నచ్చజెప్పింది. ఫణిని నా దగ్గర 4 రోజులు ఉంచుకుంటాను అమర. అప్పుడు విషయం తెలుస్తుంది నాకు. ఇద్దరు కలిసి ఉంటే కొంచెం గొడవ తగ్గవచ్చు అంది. ఫణి అయిష్టంగానే సుజాత వెంట బయలుదేరాడు. అమర ఫణికి జాగ్రత్త నూరు పోసి చెప్పి పంపింది. వానలు పోయిన తర్వాత వచ్చి ఎండలు పెళ్ళుమంటున్నాయి. అమరకి సుజాత ఫణిని తీసుకువెళ్ళగానే సమస్య తీరిపోయినట్టు భావించింది.
కృష్ణ చైతన్య పిల్లల్ని వదిలేసి ఊరుకోడని, వారి మధ్య అభిప్రాయ భేదం చక్కదిద్దుతాడని మనోధైర్యం. సుజాత కారు దిగింది. కారు కృష్ణ చైతన్య కోసం వెళ్ళిపోయింది. పైనుంచి మాధవి చూసింది దూరంగా గాలిపటం ఎగరవేస్తున్న రాజాని. రాజా, అదిగోరా మీ అమ్మ నేను చెప్పినట్టే చేస్తుంది చూసావా, ఆ ఫనిగాడిని వెంటబెట్టుకు వచ్చింది అంది. గాలిపటం వదిలేసి పరిగెత్తుకు వచ్చాడు. ఏది అంటూ అత్త ఒడిలో కూర్చొని చూశాడు. కింద సుజాత ఫని భుజాల చుట్టూ చేయి వేసి ఏదో చెబుతూ తీసుకువస్తుంది. నేను చెప్పానా రాజా, మీ అమ్మకి నాన్నకి వాడంటేనే ఇష్టం. నిన్ను ఆ రోజు కొట్టినా మళ్ళా తీసుకువచ్చింది. వాడు నిన్ను ఇంకా కొడతాడు. ఏం చేస్తావు మరి ఇప్పుడు? రాజా తల పంకిస్తూ పిడికిడి చూపిస్తూ, వాడిని ఇక్కడికి రాని చెప్తా, వాడిని చితకతంతా. నువ్వు కొడితే వాడు మళ్ళా కొడతాడు. అప్పుడు మొన్నట్లాగా మీ నాన్న నిన్ను బాగా కేకలేస్తాడు. వాడిని ఏం చేస్తావు మరి? ఏం చేస్తాను? రాజా ఆలోచించాడు. చంపేస్తావా అంది మాధవి. వాడిని చంపేస్తాను అన్నాడు రాజా దర్పంగా. ఎలా చంపుతావు అడిగింది. ఎలా చంపుతానా? పీక పిసికేస్తాను అన్నాడు. వాడే ఈ లోపల నిన్ను చంపేస్తాడు. ఎలా చంపాలి మరి? మాధవ్ వైపు చూశాడు. అత్త తప్పక ఏదో ఒకటి చెబుతుందని ఆశ. అత్త ఎంత మంచిదో, తనంటే ఎంత ప్రేమో. మేడ మీద రాజాని ఒడిలో కూర్చోబెట్టుకుని ఉన్న మాధవి చెయ్యి చాచి వీలు పెట్టి ఆ కాంపౌండ్లో చెట్ల మధ్య నుంచి కనిపిస్తున్న దిగుడు బావిని చూపించింది. అందులో తోసావనుకో వాడికి ఈత రాదుగా, గిలగిల్లాడి చస్తాడు. పీడ పోతుంది. అమ్మో, అందులో నీళ్లున్నాయి, పాము కూడా ఉంది ఐలయ్య చెప్పాడు. బాగా అవుతుందిలే, ఆ పాముకు అరుస్తుంది. చచ్చిపోతే? ఏం చావడు, అరుస్తాడు. ఐలయ్య దుక్కి బయటికి లాగుతాడు. ఇంకెప్పుడు నీ జోలికి రాడు.